అందరికీ నమస్కారం అండి. అతుల్ సుభాష్ గతంలో బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీరు భార్య వేధింపులు భరించలేక భార్య బాధితుడు ఎలా అయితే ఆత్మహత్య చేసుకున్నాడో మనందరం చూసాం. 1:20 వీడియో తీసి రిలీజ్ చేశాడు. తన భార్య తనని ఎంతగా వేధించింది, ఎంత డబ్బు తీసుకుంది, తన పడిన కష్టాలన్నిటినీ కూడా సెల్ఫీ వీడియో రూపంలో రిలీజ్ చేసి చూపించాడు. ఆ రోజున అనుకున్నాం, నిజంగా ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కనీసం ఈ కేసు వల్ల అయినా సరే మగవాళ్ళకి న్యాయం జరగాలి. భార్యలు పెట్టే బాధలు భరించలేక ఇబ్బంది పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడు ఆడవాళ్ళకే కేసులు, న్యాయాలు, అన్ని చట్టాలన్నీ ఆడవాళ్ళ వైపే ఉంటాయి. కానీ మగవాళ్ళకి కనీసం ఏమీ ఉండదు. వాళ్ళు ఏదంటే అది, ఆడవాళ్ళు ఏదంటే అది ఆడాల్సిన పరిస్థితి వచ్చింది. చివరికి జడ్జిలు కూడా వీళ్ళు మగవాళ్ళంటే లోకుగా చూసి ఆడవాళ్ళ వైపే మాట్లాడే పరిస్థితిని కూడా మనం అతుల్ సుభాష్ కేసు విషయంలో చూసాం. అతను చనిపోయాడనంటే ప్రతి ఒక్కరూ బాధపడ్డాం. ఇలాంటిది ఇంకొకటి జరగకూడదు, ఈ మగవాళ్ళకు కూడా న్యాయం జరగాలి అని అందరం మాట్లాడుకున్నాం. కానీ ఈ రోజున ఢిల్లీలో మరో సంఘటన జరిగింది. ఇలాగే పాపం ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఢిల్లీలో కాఫీ షాప్ నడుపుతూ, కాఫీ షాప్ అండ్ బేకరీ నడుపుతూ ఒక వ్యక్తి, ఒక చక్కనైన జంట. చూడండి ఈ జంట ఎంత అందంగా ఉన్నారో, అసలు కొంచెం కూడా పేరు పెట్టడానికి లేదు. ఈ జంట చక్కగా 7 సంవత్సరాలు అయిందట పెళ్లి చేసుకొని. 7 సంవత్సరాలు అయిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు దేనికి వచ్చాయో తెలీదు. అతని పేరు పునీత్. అతను చక్కగా వాళ్ళు చక్కగా కలిసి ఉన్నారు. వీళ్ళ మధ్యన మరి డబ్బు విషయంలోనో ఏమో మొత్తానికి ఇద్దరికీ మనస్పర్ధలు వచ్చి సరే విడాకులు తీసుకుందాం ఇష్టపూర్వకంగానే అని విడాకులకు అప్లై చేశారు. ఇంకా తొందరలో విడాకులు రాబోతూ ఉన్నాయి. కానీ ఈమె మళ్ళీ కేసులు, గొడవలు ఏమని పెడుతుంది అని అంటే, ఏ కాఫీ షాప్లో ఏదైతే ఉందో నాకు పార్ట్నర్షిప్ ఇద్దరం కలిసి పెట్టాం కాబట్టి నాకు మొత్తం నాకే కావాలి, నేను బతకాలి కదా, నాకు కావాలని చెప్పేసి ఇతని మీద ఇంకా డిమాండ్ చేయడం మొదలుపెట్టింది, వేధించడం మొదలుపెట్టింది. అతను కష్టపడి ఆ కాఫీ షాప్ని, బేకరీని నడిపించుకుంటూ సక్సెస్ఫుల్గా తన జీవనాన్ని గడుపుతున్నాడు. సరే వీళ్ళిద్దరి మధ్యన కుదరలేదు, విడిపోతారు. కానీ నెక్స్ట్ అతను కూడా బతకాలి కదా, ఎన్ని రోజులు కష్టపడి దాన్ని సాధించుకొచ్చిన తర్వాత ఇప్పుడు మొత్తం నాకే కావాలి అని అడగడం ఎంత న్యాయం చెప్పండి. కానీ ఈ అమ్మాయి విడాకులు తీసుకుంటూ కూడా నాకు మొత్తం కాఫీ షాప్ కావాలి అని డబ్బు విషయంలో గొడవలు చేయడం మొదలు పెడుతుంది. ఇంకా అతను వేధిస్తూ ఉంది, ఇంకా భరించలేకపోయాడు. 31st నైట్ ప్రతి ఒక్కరూ అందరూ ఆనందంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అందరూ చేసుకుంటున్నారు. కానీ ఇతను భార్యకి ఫోన్ కూడా చేశాడంట, మాట్లాడదాము ఇంకొకసారి అని, అవకాశం చూద్దాము, నా భార్య మనసు మారుతుందేమోనని. కానీ తను ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు తిట్టి విసుక్కుని ఫోన్ పెట్టేసిందంట. ఇంకా అతను మనసుకు అనిపించింది, నేను ఎంత కష్టపడి ఏం ప్రయోజనం, చివరికి ఒకవేళ నాకు విడాకులు వచ్చినా కూడా మళ్ళీ ఆడవాళ్ళకే చట్టాలు, అన్ని న్యాయాలన్నీ వాళ్ళ సైడే మాట్లాడతాయి. అప్పుడు ఇది కూడా కాఫీ షాప్ కూడా ఇచ్చేయమని చెప్తారు, ఇంకా తీసేసుకోవాలి, ఆడవాళ్ళకి అది ఇచ్చేయాలి, ఇంకా నా జీవితం దేనికి, నేను ఇన్ని రోజులు కష్టపడిన కష్టానికి ప్రయోజనం లేనప్పుడు ఎందుకు నాకు ఈ బతుకు అని అనుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక సెల్ఫీ వీడియోను కూడా తీసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు. అది కూడా తొందరలో రిలీజ్ అవ్వచ్చేమో, ఎందుకంటే పోలీసుల విచారణ ఇంకా జరుగుతుంది కాబట్టి ఇలా ఇది ఏం జరిగింది, అసలు విషయం ఏంటి అనేది మనకు బయటకు రావచ్చు. కానీ చూసారా అండి, అతుల్ సుభాష్ విషయంలో చాలా బాధపడ్డాము. మళ్ళీ ఇంకొకటి ఇలాంటివి జరగకూడదు, ఎవరు ఇలా చేయకండి, పొరపాట్లు ఆత్మహత్యలు చేసుకోకండి అని మనం ప్రతి ఒక్కళ్ళు చెప్పారు. కానీ చూసారా వాళ్ళకి ఎంత బాధ ఉంటే ఈ పరిస్థితికి తెచ్చుకుంటున్నారు వాళ్ళు. కానీ ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విడాకులు తీసుకుని వదిలేసినా కూడా డబ్బు 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 అని ఏ రకంగా మగవాళ్ళని పీడించుకు తింటున్నారు చూసారా. కొంతమంది ఆడవాళ్ళు ఉంటారండి, భర్త ఎన్ని బాధలు పెట్టినా, ఎన్ని హింసించినా, అత్తగారు వాళ్ళు ఎన్ని అన్నా కూడా గుట్టుగా వాళ్ళతోనే కలిసి ఉండే ఆడవాళ్ళు ఇంకా ఉన్నారు ఈ సొసైటీలో. నిజంగా అలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా ఆడవాళ్ళకి ఈ మాత్రం ఇంకా గౌరవం అనేది ఉంది. కొంతమంది ఉంటారు చూసారా, డబ్బు కోసమే పెళ్ళిళ్ళు చేసుకుని వీడి దగ్గర ఉన్నది మొత్తం గుంజేయాలి అని అన్నట్టు చేసుకుని వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేసి డబ్బు తీసుకుని ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్లు చేస్తూ ఉంటారు. అలాంటి ఆడవాళ్ళు కూడా ఉన్నారు. ఏది ఏమైనా కూడా మగవాళ్ళు ఈ రకంగా బలైపోవడం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. వీళ్ళనే కాదు ఇంకా చాలామంది ఉన్నారు. ఇప్పటికీ కూడా కోర్టుల చుట్టూ తిరిగేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి. ఒకటి కాదు, రెండు కాదు, కేసులు వేస్తూనే ఉంటారు వాళ్ళ మీద. అవి పిచ్చి పిచ్చి కేసులు అన్నీ పెడుతూనే ఉంటారు, వీడిని ఎందుకు ఫ్రీగా వదిలేయాలన్నట్టు. వాళ్ళు మనశ్శాంతంగా ఉంటారు, వీళ్ళని ప్రశాంతంగా ఉంటారు. ఇష్టం లేకపోతే వదిలేసి ఎవరు బతుకులు వాళ్ళు బతికితే చాలని అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ వదలరు అలాగా. ఎందుకంటే పీడించేయాలి, వాళ్ళ దగ్గర డబ్బు తీసేసుకోవాలి, వీళ్ళు ఎంజాయ్లు చేయాలి. ఎందుకంటే అతుల్ సుభాష్ విషయంలో మనం అదే చూసాం.
ఇచ్చే కొద్దీ డబ్బు 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 అని ఇష్టం వచ్చినట్టు లాగుతూనే ఉంది. చివరికి ఏమైందండి? పాపం సొమ్ము ఎక్కడ పోతుంది, చేసిన కర్మ ఎక్కడ పోతుంది? చివరికి జైల్లోకి వెళ్ళింది. అలాగే ఇది కూడా అంతే. ఎవరైనా సరే అన్యాయంగా భర్తను బాధ పెట్టారు అని అంటే ఖచ్చితంగా మనం శిక్ష అనుభవిస్తాం. ఈ రోజు కాకపోతే కొంచెం లేట్ అవ్వచ్చు, కర్మ ఎవరిని వదలదని అంటారు కదా. అలాగా మనం ఒకరిని బాధ పెట్టామని అంటే ఖచ్చితంగా తిరిగి భగవంతుడు మనకు కూడా అలాంటి శిక్షే వేస్తాడు. కానీ చాలామంది తెలుసుకోరు. ఆడవాళ్ళు అనగానే ఒక గౌరవం ఉంది సొసైటీలో, కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఇలా చేశారని అంటే నిజంగా ఆడవాళ్ళ మీద అసహ్యం కలిగేలాగా ఉంది. ఇంకా మంచి వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు ఈ రోజున ఏమంటున్నారండి అబ్బాయిలు ఇలాంటివన్నీ చూసి, బాబాయ్ అసలు పెళ్ళే వద్దు, ఇగో ఇలాగే ఉంటారు అందరు ఆడవాళ్ళు అనే స్థాయికి వచ్చేసారు. అంటే ఆడవాళ్ళ మీద ఎంత అసహ్యం కలిగితే వాళ్ళు అలాంటి మాట మాట్లాడతారు. నిజంగా సృష్టికి మూలం ఆడదే అని అంటాం, కానీ అలాంటి ఆడవాళ్ళ మీద విరక్తి కలిగేలాగా చేసేస్తున్నారు. కానీ ఇందులో ఎవరు ఒక్కరు చేసినా ఇద్దరు చేసినా ప్రతి ఒక్కరిని మాట్లాడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరు కూడా ఆడవాళ్ళు ఇలాంటి పనులు చేయకండి. భర్తల్ని వేధిస్తే ఏమొస్తుంది? ఇష్టం లేదు, వదిలేసి ఎవరి బతుకులు వాళ్ళు బతకండి. కానీ ఇలాగ ప్రాణాలు తీసుకునే పరిస్థితి దాకా వేధించి తెచ్చారు అని అంటే వాళ్ళు మీరు ఎంత టార్చర్ పెడితే వాళ్ళు ఆ స్థాయికి వెళ్తారు. అదొక్కసారి గమనించుకోండి. ఎవరైనా సరే ఆడవాళ్ళు నచ్చలేదు అన్నప్పుడు దూరంగా ఉండాలి అంతే. ఇలా పీడించుకుని ఒక మనిషిని వేధించి తన చావుకి కనుక కారణం అయ్యారంటే ఆ పాపం తిప్పి తిప్పి కొడుతుందన్నమాట. అంతే కదా. ఇప్పుడు అతని భార్య వేధించిన వేధింపులకే అతను మరణించాడు. మరి ఆ పాపం ఎవరికి చుట్టుకోవాలి చెప్పండి. కాబట్టి ఎవ్వరు కూడా ఇలాంటి పనులు చేయకండి. ఇష్టం లేకపోతే దూరంగా ఉండండి. మన స్థాయికి మించింది అతని దగ్గర నుంచి లాగేయాలి డబ్బు అని ఇలాంటి అత్యాశలు పెట్టుకోకూడదు. ఎప్పుడైనా సరే ఇబ్బందులు కూడా గురవుతాం తర్వాత. ఇప్పుడు అతను చనిపోయి విషయాలన్నీ సెల్ఫీ వీడియో తీశాడు. భార్య గురించి ఏం చెప్తాడో, అతుల్ సుభాష్ లాగా అతను కూడా ఏం చెప్తాడో, అతను ఏం అనుభవించాడో అవన్నీ బయటకు వచ్చాయంటే వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది? జైలుకి వెళ్ళడమే కదా. కాబట్టి ఎవరు కూడా భర్తల్ని వేధించకండి. నచ్చకపోతే దూరంగా ఉండండి అంతే తప్ప, ఆడవాళ్ళంటే ఒక గౌరవం అనేది ఉంది. ఆ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా అందరు ఆడవాళ్ళ మీద ఉంది. ఎవరో ఒకళ్ళు చేశారు, ఇద్దరు చేశారని కదా. ఒక సంఘటన జరిగినప్పుడు మళ్ళీ మనం ఇలాంటివి జరగకూడదు అని అనుకున్నాం, కానీ మళ్ళీ చూసారా న్యూ ఇయర్ రోజున ఇలాంటి పరిస్థితి వినాల్సి వచ్చింది. ఆ కుటుంబ సభ్యులు ఎంత బాధపడతారండి. ఏదైనా కూడా అంత అత్యాశ ఉండకూడదు. మగవాళ్ళకి ఒక విరక్తి అనేది వచ్చేసింది. కేసులు పెట్టేస్తారు. మనం కష్టపడి సంపాదించిందంతా ఇంకా లాస్ట్కి వాళ్ళకే వెళ్ళిపోతుంది. ఎందుకు ఈ జీవితం అని పాపం ఇలా సూసైడ్ చేసుకుంటున్నారు. ఎవరు కూడా ఆడవాళ్ళు కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. మనం చేసేది తప్ప రైటా, నచ్చలేదు వెళ్ళిపోదాం అంతే. వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి వాళ్ళని గురి చేయకూడదు. వాళ్ళకి ఒక కుటుంబం ఉంటుంది, తల్లి తండ్రి వాళ్ళు ఉంటారు. వాళ్ళ మనసులు ఎంత బాధపడతాయి. కాబట్టి అలాంటి పని చేయకూడదు, తప్పు అని ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఇలాంటి సంఘటనలు చూసి తెలుసుకోవాలి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.